హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ ప్రియ. మన ఎస్సిహెచ్ ముచ్చట్లకి స్వాగతం. ఈరోజు మన వీడియోలో టాపిక్ ఏంటంటే మూడో సోమవారం అండి. మూడో సోమవారం రోజు మాకైతే నోములు అనమాట. ఈరోజు మన వీడియోలోని నేను ఎలా పూజ చేసుకున్నాను ఏంటి అనేది షేర్ చేస్తున్నాను. ఈరోజు నోములు కాబట్టి ఇంట్లోనే పండగ వాతావరణం అయితే ఉంటుంది. సో అవన్నీ మీకు షేర్ చేస్తాను. రండి ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ముందుగా ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా, తులసమ్మ అండి. తెల్లవారుజామునే తులసమ్మకి అయితే ఇలా దీపాలు పెట్టేసాము. పిల్లలు అయితే చక్కగా కాలేజ్కి వెళ్ళకముందే నాకైతే హెల్ప్ చేశారు. ఎర్లీ మార్నింగే కదండి, చక్కగా పూజ అంతా ఇలా అయిపోయింది. ఇక్కడ చూస్తున్నారు కదా, గౌరమ్మలన్నిటినీ కూడా ఇలా తులసమ్మ దగ్గర అమర్చుకున్నాం అనమాట. చక్కగా పసుపు బొట్లతోని చూస్తున్నారు కదా, చాలా ప్రశాంతంగా ఉంటుంది ఈరోజైతే మటుకు. అసలు మామూలుగా తినకపోతే మనకు నీరసం వస్తుంది. ఇలాంటి పండుగల టైంలో ఫాస్టింగ్ చేస్తే మటుకు అసలు ఆకలి అంటే వేయదు, నీరసం కూడా రాదనమాట. అదేంటో మరి మహత్యం. ఎప్పుడు ఇలానే ఉంటుందండి. చూస్తున్నారు కదా, నిండుగా మార్నింగే పూజ అయిపోయిందండి. ఇంకా మందిరానికి వచ్చామన్నమాట. మందిరానికి వచ్చేటప్పటికి పిల్లలందరూ కూడా ఇంకా కాలేజీకి వెళ్ళిపోయారు. ఈరోజు అయితే హాలిడే లేదు కాబట్టి మిగతా పని అంతా నేను చేసేసుకున్నాను. అయితే నేనైతే మందిరంలోనే చక్కగా ముగ్గు అయితే వేసుకున్నానండి. కలర్ఫుల్గా ఉండాలని చెప్పి కొంచెం పసుపు కుంకాలు అయితే పెట్టాను. ఈలోగా మా సాయితీ కలర్స్ ఉన్నాయి కదమ్మా, కలర్ వేద్దామంటే ఇంకా ఆ పైన అలా కలర్స్ అయితే వేసుకున్నాను. అయితే కార్తీక మాసం అయితే చేయట్లేదండి. కొంచెం ఈ మధ్యన హెల్త్ కొంచెం అప్సెట్ అయింది. దానివల్ల ఏంటంటే కార్తీక మాసం అయితే చేయట్లేదు. ఇంకా ఓపిక అయితే అయిపోతుంటుంది కదా, ఎన్ని పనులని మనం చేస్తాం కదా. అయితే మూడో సోమవారం మటుకు చక్కగా 365 ఒత్తులు అనేది ఇలా వెలిగించుకుంటే కార్తీక మాసం అంతా వెలిగించినట్టు అనమాట అని మన పెద్దవాళ్ళు చెప్తారు కదా. ఇంక మూడో సోమవారం నాడు తులసమ్మ దగ్గర, అలాగే మన మందిరంలోని శివయ్య దగ్గర కూడా ఇలా 365 ఒత్తులు వెలిగించుకున్నాను. చక్కగా పూజ అయితే చేసుకున్నాము. చూస్తున్నారు కదా, మన మందిరం అయితే ఇలా ఉందన్నమాట. మందిరం ఎప్పుడు చూసినా నిత్యం కలకల్లాడుతూ ఉంటుందండి. ఎందుకంటే మన గార్డెన్లో ఫ్లవర్సే కాబట్టి చాలామంది కోసుకొని వెళ్తూ ఉంటారు. అయినప్పటికీ మనకి కూడా ఉంటాయి. అలాగే తెప్పించుకుంటానండి పూజలకి, పండగలకైతే ఖచ్చితంగా పువ్వులు అయితే బయట నుంచి కొనుక్కుంటాను. ఎందుకంటే నిండుగా ఉండాలి కదా. నేనైతే ఇంకా హారతి అది ఇచ్చేసాను. ఇంకా ధూపంతో మందిరంలో ఉన్న దేవుడి ఫొటోస్ ఉంటాయి కదా, వాటన్నిటికీ కూడా చక్కగా ధూపం అనేది ఇచ్చేసి హారతి ఇచ్చి ఇంక నేనైతే స్కూల్కి రెడీ వచ్చాను అనమాట. ఈరోజు స్కూల్ వచ్చేసి హాఫ్ డే ఇచ్చాము. ఎందుకంటే ఒక జాతరలాగా అవుతుందండి ఇక్కడ గుడి దగ్గర అయితే. స్వయంభూ కదండి, వెలసిన దేవాలయం అనమాట. ఇక్కడ చాలామంది వస్తుంటారు. మేమందరం కూడా మా స్టాఫ్ పిల్లలు అందరూ కూడా బయలుదేరి వెళ్ళాము. గుడికి వెళ్ళి దర్శనం చేసుకుని చక్కగా అక్కడే అన్న సంతర్పణ అండి ఈరోజు. ఇంక నేనైతే ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకొని వచ్చేయడమే. మన స్టాఫ్ వీళ్ళందరూ కూడా చక్కగా భోజనం అది చేసి వస్తారనమాట. ప్రతి ఏటి ఇలాగే అవుతుంటుంది. ఎంత రష్ ఉంటుందంటే మీరు చూస్తున్నారు కదా, చాలా రష్ ఉంటుందండి. చాలా మహిమగల శివాలయం అనమాట ఇది. మనం ఏమైనా కోరికలు కోరుకొని అలాగే ముడుపు కట్టుకొని 11 సోమవారాలు మనం రుద్రాభిషేకం అది చేయించుకుంటే మన కోరికలన్నీ నెరవేరుతాయని అంటారు. సో ఇంకా ఆరపాపను కూడా తీసుకొని వచ్చాము. వచ్చిన వాళ్ళందరూ ఆరమ్మని పలకరిస్తూ ఉన్నారు. దానికి జనాలను చూడగానే కొంచెం టెన్షన్ అయిపోయిందనమాట, ఏంటి ఇక్కడికి వచ్చామని. అయితే శివాలయంకి అయితే వచ్చామండి, నడుచుకొని వచ్చామన్నమాట. అందరం కూడా దగ్గరే, మనకి స్కూల్కి దగ్గరలోనే ఉంటుంది శివాలయం. 3 ప్రదక్షిణలు అయితే చేసేసి ఇంకా దర్శనం కోసమని ఇక్కడ లైన్ కట్టామన్నమాట. చూస్తున్నారా ఎంతమంది జనాలు అయితే ఉన్నారు. హుండీలో వేద్దామని 100 రూపీస్ పట్టుకుంది మా ఆరమ్మ. ఎవరికి ఇవ్వనంటుంది, అసలు అడుగుతుంటే అటుపక్క తిప్పేస్తుంది అనమాట. ఎవరికి ఇవ్వనని అన్నది తనే వేసింది చక్కగానే. ఏదైనా ఆరాధ్యకి నేర్పిస్తే అలాగే ఫాలో అయిపోతుందండి. ఇదిగోండి లోపలికైతే వచ్చేసాం. శివాలయం అయితే చాలా బాగుంటుంది. ఇదిగోండి శివయ్యకి అందరూ కూడా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకోండి. కార్తీక మాసంలోని శివుడి గుడికి ఒక్కసారైనా వెళ్ళాలన్నమాట. చక్కనైనా అభిషేకం చేయించుకుంటే మనకి చాలా మంచిది. అలాగే మనందరికీ ఆ శివయ్య ఆశీస్సులు అనేది ఎల్లవేళలా మనపై ఉండాలని, ఆ కరుణ మనపై చూపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. ఇంకా అక్కడి నుంచి వచ్చేసామండి. స్వయంభూ అండి, చాలా ఫేమస్ టెంపుల్ అనమాట మన నరవలోని. ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బయటకు వచ్చాము. ఇంకెక్కడ చూస్తున్నారు కదా, తను మా ధరణి అండి, పాత స్టాఫ్ అనమాట. తను పెళ్ళి అయిపోయిన తర్వాత వెళ్ళిపోయింది. అలాగే ప్రెస్ వాళ్ళు వీళ్ళందరూ చక్కగా పలకరించారు. ఇక్కడ చూస్తున్నారా, ఆ పార్వతీ పరమేశ్వరుల దగ్గర మన పిల్లలు ఒక మంచి సాంగ్ కూడా తీశారు అనమాట. అయితే ఇక్కడ భోజనాల ఏర్పాట్లన్నీ ఇలా చేశారు.
చూస్తున్నారు కదా, చాలా జనం అయితే ఉంటారు. అయితే ఇంక నేనైతే తిన్న కాబట్టి మన స్టాఫ్ అందరూ వెళ్ళి భోంచేస్తున్నారు. నేను అరపాపను పట్టుకొని ఇంకా అలా అందరినీ పలకరించుకుంటూ చక్కగా మాట్లాడుకుంటూ నేనైతే అలా ఎంజాయ్ చేశాను. ఇంకా అక్కడి నుంచి ఇంటికైతే వచ్చేసానండి. ఇంక ఇంట్లో మరి వంటలు చుట్టాలు అందరూ వస్తారు కదా. ఈరోజు అంతా ఫాస్టింగ్ అని చెప్పాను కదా, నైట్ వరకు ఇంకా ఫాస్టింగే, పూజ చేసుకుని అప్పుడు తినాలన్నమాట. ఇవ్వండి మా ఆరమ్మ అరవింద్ అయితే ఇలా గిన్నెలతో ఆడుతున్నారు ఈరోజు, బొమ్మలు అనేది పక్కన పెడితే. ముందు రోజు మా సుప్పి వెళ్ళి డీమార్ట్కి వెళ్ళి అన్ని బొమ్మలు తీసుకొచ్చిందనమాట. వీళ్ళు వస్తారు కదా ఆడుకుంటారని చెప్పి. అయినా వాళ్ళైతే ఆ బొమ్మలతో ఆడట్లేదు, గిన్నెలు అవ్వండి ఆ బేషన్లు ప్లేట్స్తో ఆడుతున్నారు. ఇక్కడైతే నేను మమ్మీ కూడా కొంచెం బూరెలు అయితే వేస్తున్నాము. బూరెలు అంటే ఈరోజు పెసలతో బూరెలు చేస్తాం అనమాట. అలాగే ఇక్కడ మా సుప్పి అయితే రుబ్బు ఆడిస్తుంది అనమాట. ఇంకా అన్నీ ఇంట్లోనే చేసుకోవాలి కాబట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క పని మీద ఉన్నాము. ఈరోజు వంటలన్నీ మా అక్క, మా మమ్మీ, సుప్రియ వీళ్ళే చేశారు. నేనైతే మరి లేట్గా గుడికి అన్నీ వెళ్ళి వచ్చాను కాబట్టి లేట్ అయిపోయింది. ఇవి వచ్చేసి పెసలతో చేసిన బూరెలు అనమాట. ప్రసాదం ఇదే ఈరోజు చేస్తాము వీటితోనే. ఇవి వచ్చేసి హల్వా బూరెలు. ఇంకా ఇది వచ్చేసి రసం అండి. ఈరోజు మా ఫుడ్ అనమాట. నైట్కి అందరం కలిసి చక్కగా పూజ చేసుకొని అందరం కలిసి చేస్తాం అనమాట భోజనాలు అవన్నీ. ఇది వచ్చేసి పెసరపప్పుతో చేస్తాం, ఆయి బూరెలు అంటాం కదా అవి. ఇంకా రకరకాల బూరెలు అయితే చేసాము. ఇది వచ్చేసి పులిహోర. ఇది వచ్చేసి ఇంకా దొండకాయ జీడిపప్పు ఫ్రై అండి. ఇంకా మనకి ఇక్కడ గార్డెన్లో పండించిన వంకాయలు, పిక్కలు, అలాగే తోపు బూరెలు అంటాం కదా అవన్నమాట. ఇంక ఇవి వచ్చేసి దేవుడికి పెట్టాల్సిన 9 బూరెలు ప్రసాదంగా పెడతాం కదా, అవి వచ్చేసి పెద్ద పెద్ద బూరెలు చేస్తాం అక్కడ ప్రసాదం కింద పెట్టడానికి. ఇంకా వంటలన్నీ అయిపోయాయి కాబట్టి ఇంకా షెడ్యూల్ అంతా క్లోజ్ చేసుకొని అన్నీ క్లీన్ చేసుకొని అందరూ కూడా స్నానాలు చేసి చక్కగా పూజకి అయితే రెడీ అయిపోయాము. ఇక్కడ చెంబులోనైతే దీపం పెడుతున్నాము. ఇంకా రాత్రి అంతా వెలగాలి కాబట్టి, మరుసటి రోజు ఉదయం వరకు వెలగాలి కాబట్టి ఈ చెంబులోనైతే దీపం పెడతాం. అంటే మన పెద్దవాళ్ళు ఎలా చెప్తే ఇంకా అలా మనం ఫాలో అయిపోతాం. ఇక నేను, అక్క, సుప్రియ, లావణ్య, స్వాతి అందరం కలిసి చక్కగా అన్నీ అరేంజ్ చేసేసామండి. చూస్తున్నారు కదా, తాంబూలాలు, ప్రసాదాలు, పళ్ళు, కాయలు, పువ్వులు, ఇంకా ఈ మూల పెట్టాల్సినవన్నీ కూడా ఒక్కొక్కటి అందరూ అమరుస్తాము. ఇక్కడ కూరగాయలతో కూడా పూజ చేస్తాం అనమాట. అన్ని రకాల కూరగాయలు పెట్టి ఇంకా అన్నీ అమర్చుకున్న తర్వాత ఇంకా దీపాలు అయితే వెలిగించాలి కాబట్టి ముందు మా వంశీ, సుప్రియ అయితే దీపాలు వెలిగించారు. ఇగోండి మా లావణ్య, సాయి ఇక్కడ దీపం వెలిగించారు అనమాట. ఇద్దరు కోడలతోనే ముందు వెలిగించేసాము. ఇంకా నేను, మా అక్క, ఇంకా మా ఆడపడుచులు అందరం కూడా చక్కగా పిండి దీపాలు చేశానండి. పిండి దీపాలన్నీ కూడా వెలిగించి చక్కగా అందరం దండం పెట్టుకున్నాం. ఇక్కడ చూస్తున్నారు కదా, తను మా పిన్ అనమాట. అలాగే మా లీలా అండి, తను మా వదిన అనమాట, అంటే సుప్రియ వాళ్ళ అమ్మగారు. అలాగే ఆది, ఇంకా స్వాతి, మమ్మీ అందరం కూడా బియ్యం పిండి దీపాలు అయితే చేసాము కదా, అవి వెలిగించుకొని చక్కగా మనస్ఫూర్తిగా దండం అయితే పెట్టుకున్నాము. మొత్తానికి మా పూజ అయితే ఇలా అయిందండి. ఇంకా పూజ అయిన తర్వాత ధూపం వేసి, అంటే సాంబ్రాణితో ధూపం అది వేసి ఒక్కొక్కరు కూడా కొబ్బరికాయలు అవి కొట్టామన్నమాట. మా అన్నయ్య ఈయన ఇంకో అన్నయ్య అండి, అంటే సుప్రియ వాళ్ళ నాన్నగారు అనమాట. అందరూ కూడా ధూపాలు వేసి చక్కగా శివయ్య బ్లెస్సింగ్స్ అయితే అందరం చక్కగా తీసుకున్నాము. చక్కగా మా వారు కూడా ధూపం అది వేసి చక్కగా దండం అయితే పెట్టుకున్నాం అందరం కూడా. ఇంకా మా పూజ అయితే చక్కగా అయిపోయిందండి. ఇంకా లాస్ట్లోనే మా బుడ్డోళ్ళు ఇద్దరు వచ్చారనమాట. ఇంక వీళ్ళిద్దరితో కూడా దండం పెట్టించేద్దని చెప్పి నేను, స్వాతి వీళ్ళిద్దరిని తీసుకొచ్చి, అగో చూసారు ఆరం ఎలా దండం పెడుతుందో. నాన్న జోక్ చేయి అంటే చక్క పెడుతుంది. వీడైతే ఇంకా ధూపం ఇచ్చేసాడండి మా పంతులు గారు అయితే. ఇంక వీడైతే పంతుల్లాగే ఉన్నాడండి, ఆ బొట్టు, ఆ డ్రెస్సుని చక్కగా ధూపం అది ఇచ్చాడనమాట స్వామికి. చూస్తున్నారు కదా, మా ఆరంకి అన్నీ డౌట్లే, అదేంటి ఇదేంటి అని ఆట పట్టిస్తుంది అందరినీ కూడా. మాటలు ఒకటి రాలేదు కానీ ఎక్స్ప్రెషన్స్ అయితే భలే ఇస్తారు ఇద్దరు కూడా. ఇంకైతే మన పిల్లలు హారతి పాట అది పాడి హారతి అయితే ఇచ్చేసారు. చూస్తున్నారు కదా, మా సుప్రియ, మా లావణ్య అంటే ఇద్దరు కోడళ్ళు హారతి అయితే ఇచ్చి, నేను ఇంకా లోపలికి వెళ్ళలేదండి. ఇంక వాళ్ళిద్దరే హారతి ఇచ్చి తెచ్చేసారనమాట. అందరం కూడా హారతి తీసుకొని ఇంకా మరి ఏదో వండుకున్నాం కదా, అదైతే మరి పొట్టలో పడేసుకోవాలి కదా. ఇంక ఇక్కడైతే అరిటాకుల్లో భోజనాలు చేసామండి అందరం కూడా కలిసి. ఇలాంటి పండగలకి, పబ్బాలకి చుట్టాలందరూ కలిసిమెలిసి ఇలా ఉంటే భలే సంబరం ఉంటుంది కదా.
అలాగే చక్కగా భోజనాలు చేసి ఎవరి మట్టుకు వాళ్ళు ఇంటికి వెళ్ళిపోయారు అనమాట. ఇంకా మేము కూడా రెస్ట్ తీసుకోవాలి కాబట్టి రెస్ట్ తీసుకున్నాం. ఇదండి ఈరోజు వీడియో. చక్కగా చూసి మీరు ఎంజాయ్ చేసి ఉంటారు. ఇంక ఈరోజు అంతా ప్రశాంతంగా ఉందండి. ఫాస్టింగ్ చేసామనే ఇదే ఉండదన్నమాట. ఆ శివయ్యకి మనస్ఫూర్తిగా పూజ అయితే చేసుకున్నాము. హ్యాపీగా ఉన్నాము అందరం కూడా. ఈరోజు వీడియో ఇదండి. మరొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. మరి ఉంటానండి. సమస్తలోక సుఖినో భవంతు.